మంచిది. ఇంకో దేశం దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు వాక్యం విన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు మరొకసారి నేను చెల్లిస్తున్నానమ్మా. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఎంత సప్పసప్పగా ఉన్నట్టున్నారు కదా. మంచిది. ఇంతవరకు మనం మంచి మాటలు విన్నాం. యవ్వనుడు ఏ రకంగా ఉండాలట? మంచిగా సిగరెట్లు తాక్కుంటా బండి రైడింగ్ బాగా చేసుకుంటా యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లు సెల్ ఫోన్లలో చూసుకుంటూ రాత్రి 12 గంట 2 గంటల దాకా చూసుకుంటుండు అని చెప్తాడా దేవుడు. బాల్య దినమందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలట. హల్లెలూయా. చిన్నతనము నుండే, ఎప్పటి నుండట? చిన్నతనము నుండే. మనకు ఆ అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడున్న తరానికి మనం నేర్పిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయరాదు. ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నామమ్మా? ఏం రోజులు అంటారు వీటిని? రోజులు మంచివి కాదని అంటున్నారు ఎక్కడ పోయినా. ఏంటట? ఏం మంచిగా లేవమ్మా? రోజులు కాదు, రోజులు బాగానే ఉన్నాయి కానీ మానవులు చెడిపోతున్నారు. మనుషుల ఆలోచన చెడిపోతుంది, మనుషుల మాట మారుస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకే మనం ఎలాంటి దినాలలో ఉన్నామంటే దుర్దినాలలో ఉన్నాము. వీటిని బైబిల్ భాషలో ఏమంటారంటే దుర్దినాలు, చెడ్డ దినాలు. అందుకే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటున్నది వాక్యం. తప్పని కొడదాం. వాక్యానుసారంగా నడుచుకోవాలి, మన ఇష్టం కాదు. ఇంతకుముందు మన పాస్టర్ గారు చెప్పినట్టు మన ఇష్టం కాదు, వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వాడే కావాలంటున్నాడు. సమయమును పోనీయద్దు, దుర్వినియోగం చేయొద్దు. అందుకే మనము దుర్దినాలలో ఉన్నాం. ఇంకో మాట ఏమంటున్నాడు అనంటే తేజస్సు. తేజస్సు అంటే వెలుగు. తేజస్సు అంటే వెలుగు. ఈ సూర్య చంద్రులు గతించిపోయేటువంటి రోజులు ఉన్నాయమ్మా. ఇవెంతో కాలం ఉండవు. మొన్న చంద్రగ్రహణం జరిగింది. మీ ఎంతమంది తెలుసా మీకు? తెలుసు కానీ చూసిల్లా? దాన్ని ఏమన్నారంటే రెడ్ మూన్ అంటున్నారు. దాన్ని ఏంటట? అంటే చంద్రుడు ఏ రకంగా మారుతాడట? మారే దినాలు ఉన్నాయి, మారుతూ ఉంటాయి. కాలములు సమయములు మన స్వాధీనంలో లేవు. వాటిని తెలుసుకుంటా మన పని కాదు. ఇవన్నీ కూడా గతించిపోయేటువంటి రోజులు, ఇవి గతించిపోతూ ఉన్నాయి. అందుకే అంటున్నాడు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. చీకటి కమ్మే రోజులు ఉన్నాయి, చీకటి కమ్మబోతుంది. అది ఎప్పుడు కమ్ముతుందో తెలియదు. హల్లెలూయా. నీ కొడుకులు బిడ్డలు కళ్ళు కప్పినట్టు కాదు, నీ భర్త కళ్ళు కప్పినట్టు కాదు, బయట వాళ్ళు కళ్ళు కప్పినట్టు కాదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అందుకే అంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మేస్తుంది. హల్లెలూయా. సూర్యుడు కనపడిగా
ఉన్నది, ఇది జరుగుతుంది, ఇది నిజం, ఇది అబద్ధం కాదు, ఇది తప్పకుండా జరుగుతుంది. చంద్రుడు కాంతిని ఇవ్వడు. చంద్రుడి దగ్గర నుండి వెలుగు రాదు, వెన్నెల రాదు, కాంతిని ఇవ్వడు. ఆకాశము నుండి నక్షత్రములు కూడా రాలే రోజులున్నాయి. అమ్మా చాలా జాగ్రత్త. నక్షత్రాలు కూడా రాలుతా ఉన్నాయి. ఇంతకుముందు ఒక స్కైలాబ్ అనేది పడేది, మనకు తెలుసా? ఎంతమంది తెలుసు? అది కూడా ఒక నక్షత్రం. అలాంటి ఇంకా పడేది ఉన్నది భూమి మీద. పడి దాని ద్వారా కూడా కొంతమంది నాశనం అయ్యేది ఉన్నది. నక్షత్రములు రాలును అని ఉన్నది. ఆకాశమందలి శక్తులు కదిలించబడతా ఉంటాయి. ఇవి నమ్మద్దు, ఇవి దుర్దినాలు. నిజంగానే ఇలాంటి జరిగేటివి ఉన్నాయి, మనకు అర్థం కాదు. ఒకేసారి వీటిని తెలుసుకుంటే మీ పని కాదన్నాడు దేవుడు. తెలుసుకుంటే మంచిది. జ్ఞానులం బుద్ధి కలిగి ఉండడము చాలా మంచిది అంటున్నాడు. అందుకే వీటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటూ నడవాలి. మన చేతిలో ఏమీ లేదు. ఏమనుందా? బైబిల్ ఏం చదువుతలేమంటే టైం లేదంటారు. ప్రార్థన ఏం చేస్తలేమంటే ఇన్ని ఆటంకాలన్నా ఏం చెప్పాలి? ఒకటి కాకుంటే ఒకటి కష్టాలన్నీ మీద పడుతున్నాయి. ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను. నువ్వు అట్లే ఉంటే వాడు ఎప్పుడో మూర్తాడు. వాడు ఎవడు? అంతే. ఎందుకు వాడు మనల్ని ప్రార్థన చేయనిస్తలేడు? నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తలేవు అని అంటే ఏదో ఒక మందిరానికి ఒక రోజు వస్తే కాదు. ఇది కాదమ్మా, వారానికి ఒక రోజు కాదు మన దేవుడు. హల్లెలూయా. ప్రతిదినం దినదినము నా ధ్యానం యేసయ్యా, క్షణ క్షణము నా ప్రాణము నీవేనయ్యా. దినదినము క్షణ క్షణము కూడా ఆయన మనకు అవసరం. ఆయనను వెంటాడాలి, ఆయనను వెతకాలి. ఎవరు నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతానంటున్నాడు ఆయన. నువ్వు వెతకకపోతే దొరకడు. అదే కష్టాలలో ఉంటావు, అదే బాధలలో ఉంటావు, అదే కన్నీటిలో ఉంటావు, అదే రోగాలతో ఉంటావు, అదే సమస్యలతో జీవిస్తావు. ఇంకా బైబిల్ చదివే వాళ్ళు కూడా ఇంకా అర్థం చేసుకుంటలేరు. ఎందుకు నా పరిస్థితి ఈ రకంగా ఉంటుంది, ఎందుకు నా కుటుంబం ఈ రకంగా ఉంటుంది, ఎందుకు ఈ రకంగా నేను ఉండిపోతున్నాను. హల్లెలూయా. తెలిసి ఉన్న వారికే ఇంకా అర్థం కావడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు సమస్యాత్మకంగా ఉంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఇంకేమంటున్నాడు? తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది. హల్లెలూయా. తిరుగటి రాళ్ళంటే తెలుసా అమ్మా? ఇసురు రాళ్ళు ఎవరైనా ఇసురుతున్నారా? ఒక షుగర్ ఉన్న కుటుంబాలలో, నాసంటోళ్ళ కుటుంబాలలో ఇసురుతాను. మాకు కూడా సాధగాక రవ్వలు కలుసుకుంటున్నాను ఇప్పుడు. అది కూడా ధ్వని కూడా ఉండదు. బైబిల్ వాక్యం చెప్పాలి, దేవునికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఇద్దరు తిరుగలు విసురుతారట, ఒకరు కొనుక్కోబడతారట, ఒకరు విడిచిపెట్టబడతారట. చప్పలు కొట్టండి. ఇది మామూలుగా కాదు. ఏదో నేను భక్తి పోతున్నా, చర్చికి పోతున్నా, నేను ఎట్లాగా అక్కడనే ఉంటాను ఎప్పుడు అనుకోవద్దు మనం. ఆయన అంటున్నాడు తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది. లేదు, ఆయన ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు జరుగుతుంది అది. ఇసురాళ్ళు అప్పుడు ఇంటింటికి ఒక్కటి ఉండే, ఇప్పుడు ఉన్నాయా? లేవు. మనిషి బలం తగ్గిపోయేది, చేతగాని వాడు అవుతున్నాడు. ఈ మందుల కూడు చేయబట్టి, ఈ మెడిసిన్స్ చేయబట్టి బలహీన పడిపోతున్నాడు మానవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోతుంది, ఉండదు. ఇంకా చూద్దామని కనపడవు అవి. ఇప్పుడు అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, కానీ అవి చాలా తగ్గిపోతున్నాయి. 5వ వచనం ధ్యానించుకుందాం. ఎత్తు చోటులకు భయపడతారు, మార్గముల యందు భయంకరమైన కనబడును. హల్లెలూయా. ఎత్తు చోట్లకు భయపడతారు. అమ్మో గంట దూరం నేను రానన్నా, అమ్మో గంట దూరం నేను హైదరాబాద్ పోతలేరు ఎవరు? హైదరాబాద్ చూడలేదు ఎవరు అన్నారా? ఇక్కడ
ఎవరన్నా ఉన్నారా మా దూర ప్రాంతాలు చూడని వాళ్ళు? మరి ఎందుకు మరి ఇక్కడ అంటున్నాడు ఎత్తు చోటులకు భయపడతారు, దూరం ఉన్న వాటికి ఎందుకు భయపడుతున్నారు? దూరం ఉన్నదని ఎప్పుడు కూడా భయపడకూడదు. మనకు తెలిసిన కాడికి ఎక్కడెక్కడికో తీర్థయాత్రలో పోతారు, ఇంటి పక్కకే ఉన్నాయా అవి? ఎంతో ఖర్చు పెట్టుకొని పోతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు ఇక్కడ ఎత్తు చోటులకు భయపడతాడు. దూరం, ఎత్తు అంటే దూరం, పైకి 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 వాటికి భయపడతాడు. అమ్మో నేను ఎక్కుతున్నా లేనా ఏం ఎక్కుతావు నువ్వు భయపడ్డాక? దావీదు ఏమంటున్నాడు? ఎక్కలేనంటి ఎత్తైన స్థలములోనికి ఆయన నన్ను ఎక్కించను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలం ఆయన ఎక్కిస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, లేకుంటే నువ్వు అక్కడే ఉంటావు. అదే దిగు స్థలంలో, కింది స్థలంలో, ఆ బురద స్థలంలో ఉంటావు, ఆ పాపపు స్థలంలోనే ఉంటావు. ఇక్కడ మగ్గిపోతావు, ఇక్కడనే నాశనం అయిపోతావు. అందుకే అంటున్నాడు ఎత్తు చోటులకు మనుషులు భయపడతారు, మార్గముల యందు భయంకరమైనవి మనకు కనపడతా ఉంటాయి. పోతాంటే భయంకరమైనవి మనకు కనపడతా ఉంటాయి. ఎంత భయంకరం అంటే ఎంత ఘోరంగా ఉన్నదో యాక్సిడెంట్ అంటారు మనం. భయంకరమైనవి కనపడేది ఉన్నది ఇంకా మన కళ్ళకు, మనమే చూస్తాం. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయ. చాలా వాక్యానుసారంగా నడవండి. ఏదో వింటున్నాం పోతున్నాం అట్లాంటే కాదు. దేవుని యొక్క సన్నిధానంలోని మనం చేరలేము, ఇక్కడే ఆగిపోతాం మనం. ఇంతకాలం చేసిన భక్తి ఏమైంది? మల్లక్క ఎల్లక్క నేను చూసి అడుగుతారు అప్పుడు. ఆ రకంగా మనం ఉండకూడదు. ఇంకో మాట ఏమంటున్నాడు అంటే బాదము వృక్షము పువ్వులు పూస్తాంటాయి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒలీవ చెట్టు కొమ్మ చిగురించగానే ఇలాంటివి జరుగుతాయి అని మీరు గ్రహించండి అని ముందే చెప్పాడు ఆయన. ఇలాంటివి జరిగేది ఉన్నది. అమ్మ ఎవరు నిద్రపోకండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ అవన్నీ జరిగేది ఉన్నది. ఇంకేమాట అంటున్నాడు? మిడతలు బరువుగా ఉంటాయట. మిడతలు తెలుసా? ఎంతమంది తెలుసా మా మిడతలు? మిడతలు తెలుసా? ఏది అప్పుడు ఇజ్రాయేలులకు ఫరో అడ్డం తిరిగినప్పుడు దేవుడు వాటిని కూడా పంపించాడు. హల్లెలూయా. మిడతలు. ఇంకేమంటున్నాడు? బుడ్డ పులుసరు కాయలు పగులును. ఆ కాయ గురించి మనకు తెలియదు. అది ఏం కాయ? బుడ్డ పులుసకాయ అంటే చిన్నగానే ఉంటుంది కావచ్చు. సరే. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగులాడుతూ ఉంటారు. హల్లెలూయా. ఒకడు ఉనికి పట్టు నాకు ఇంత బలం ఉన్నది, నాకు ఇంత మెజారిటీ చూయించుకోవాలని నీ దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. అయ్యో ఎంతో మంచోడుండే మన సేవకుడు అమెరికాలో ఈ రకంగానే వాక్యం చెప్తున్నాడు. 1000 మంది ఉన్నారు. మీ లెక్క మన లెక్కన కాదు, 1000 మంది వాక్యం చెప్తాడు. ఇక్కడ పడ్డది కథం, గన్ను షూట్ చేశారు, చంపేశారు. ఇలాంటివి చూసేది ఉన్నది. 1000 మంది, లక్షల మంది ఉన్నారు అక్కడ. ఓర్వలేని జనాలు ఉన్నారు. నువ్వు ఎదుగుతాంటే ఓర్వరు. నువ్వు కొంచెం డెవలప్ కాగానే కన్నంతా నీ ఇంటి మీదనే ఉంటుంది. అందరికన్ను దృష్టి అంతా నీ మీదనే ఉంటుంది. ఎవరో చెప్తే అదో ఇదో కట్టుకోకండి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దుష్టుని కన్నున్నా నరుని కన్నున్నా నజరేయుడైన యేసు నామములో బంధించు ప్రభు అంటే బంధిస్తాడు ఆయన. కాల్చివేయమంటే కాల్చివేస్తాడు.
అందుకే అంటాడు ఇక్కడ, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఉనికి పట్టుకుపోవచ్చున్నారు, వాళ్ళ గురించి ప్రలాపిస్తూ ఉంటారు. 6వ వచనం చదువుకుందాం. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలె భూమికి చేరును, మరలా భూమికి చేరును. చాలు, హల్లెలూయా అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? వెండి తాడు విడిపోతుంది. వెండి తాడు అంటే ఏంటిదమ్మా? వెండి తాడు మన వెన్నుపూస బొక్క, అది వెండి తాడు కింద వర్ణించింది బైబిల్ గ్రంథం. వెండి తాడు విడిపోతుంది. అతుకులు ఉంటాయి, జైలు ఉంటాయి. అవి విజయక్క ఏంది, ఎక్కడికి పోతున్నావు? లేచి నిలబడు, హల్లెలూయా. వెండి తాడు అంటే మన నడువుకి ఏమైనా అయిందనుకో కథమే, మన పని కూసైనట్టే. వెండి తాడు విడిపోతుంది. మనం మట్టిలో పెట్టినా విడిపోతుంది, కాల్చి వేసినా విడిపోతుంది. అందుకే దేవుడు ముందుగానే సొలొమోను ద్వారా రాయించాడు ఇక్కడ, వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోతుంది. మన కపాలములో ఉన్నటువంటి మెదడు ఇది పగిలిపోతుంది. అందుకే ఏమంటారు మీ వాళ్ళు అందరూ, తలపండు బలగా అంటారు. బంగారు గిన్నె అది. దాంట్లో ఏమైనా అయిందనుకో, చిన్న కురుపైనా చిన్న గడ్డ అయినా లేకుంటే ఇంకేదైనా మెంటలే, మాట రాదు, కాలు రెక్కలు పడిపోతూ ఉంటాయి. అది ఇంపార్టెంట్. ఇది బంగారు గిన్నె పగిలిపోతుంది, దార యొద్ద కుండ పగిలిపోతుంది. హల్లెలూయా. దార యొద్ద కుండ అంటే మన ఊపిరితిత్తులు ఏమైపోతాయి? ఊపిరితిత్తులకు నీరు వచ్చిన కథమే. ఊపిరితిత్తులకు గాలిపోకున్నా కష్టమే. ఊపిరి ఆడదు. ఒక్కొక్కసారి అమ్మా అమ్మా అబ్బా నాకు ఊపిరి ఆడతలేదని అంటారు. ఆ విధంగా అవుతుంది మన ప్రాణం పోయేటప్పుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దార యొద్ద కుండ పగిలిపోతుంది. అది పగిలిపోతే కథమే, అంటాం, కథం అయిపోతాం. బావి యొద్ద చక్రము పడిపోతుంది. హల్లెలూయా. ఏంటంటే బావి యొద్ద చక్రము, బావి యొద్ద చక్రం అంటే మన గుండె ఎప్పటికి కొట్టుకుంటుంది, చప్పలు కొట్టండి. ఈ చక్రం ఆగిపోతే కథమే. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా. ఇది గడియారపు ముళ్ళు, ఇది తిరగకపోతే కష్టం, ఇది పని చేయకపోతే కష్టం. ఇది చక్రం. ఇది వింటున్నారా? ఎవరైనా అడిగితే చెప్పండి ఇవన్నీ. హల్లెలూయా. ఈ చక్రం ఆగిపోతే కాలచక్రం ఆగిపోయింది అంటారు. అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మన యాకోబు గారు చెప్పినట్టుగా ఏమన్నాడు? గుండె ఆగిపోతే కథమే మనిషి పని. అది ఎప్పుడో ఎన్నడో తెలియదు. అయ్యో నిన్న నాతోటి మాట్లాడిండు, ఎల్డే పోయిండే పోతాడు. అందరు పోతారు. అందుకే చెప్తున్నాడు, మనిషి యొక్క నిజ స్వరూపాన్ని ఇక్కడ రాయించి పెట్టాడు. మనిషి ఏ రకంగా జీవిస్తాడు. సొలొమోను మహాజ్ఞాని, జ్ఞానాత్మతో నింపిండు ఆయన. అలాంటిది మనకి ఇక్కడ ఇచ్చిపోయాడు. ఆ యొక్క బావి యొద్ద చక్రము, చక్రం నీళ్ళు తోడుకున్నోళ్ళే కదా మీరు, చాంతాడు బకెట్లు వాడినోళ్ళే కదా. నేనైతే తోడుకున్నాను. నేను బకెట్ చేయలేక వెనుకొకరు కూడా చేయలేదు. రాకపోతే బకెట్ పెద్దదైతే దానికి ఏది ఆ బావి దగ్గర ఇంతెత్తు ఒకటి సల్ప నాటేది. ఆ సల్ప కాలు నిరదని గుంజేది నేను నీళ్ళు చిన్నప్పుడు. చక్రం, ఆ చక్రం పడిపోతే ఓసారి సందన పడేది తెలుసా? మీకు తెలియదు కాదు, ఎవరు సప్లై చేస్తలేరు ఇవన్నీ. ఇవన్నీ తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ఈ రకంగా ఉంటుంది.
సంజనపడేది ఎంత కష్టమో మీకెరక. ఓసారి మనకు గుండె నొప్పి వస్తుంది, అది తెలిసి వచ్చిన వాళ్ళకే తెలుస్తుందా బాధ. మనిషితో మాట్లాడరు, పట్టేసినట్టు అవుతుంది కథం. అందుకే సొలొమోను మహాజ్ఞాని దీంట్లో రాయించి పెట్టాడు. ఇంకేమంటున్నాడు 7వ వచనంలో, మన్నైనది. ఇది మన్ను, మన శరీరం మన్ను. మన్నని ఎంతమందికి ఒప్పుకుంటారు? ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇది ఒక మన్ను, మన శరీరము మన్ను. అందరూ అంటారు, మనం ఒక్కలమే కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళే మన్నారు. యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నది మట్టి శరీరం అంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. హల్లెలూయ. ఎక్కడున్నా కానీ భూమికే చేరుతుంది. నువ్వు ఆకాశంలో చచ్చిపోయినా మళ్ళా భూమి మీదకే రావాలి, భూమి మీదనే పెట్టాలి, భూమి మీదనే పెట్టాలి. అందుకే అంటారు, ఏడున్నదో 6 అడుగుల జాగా. ఎక్కడట? ఏడున్నదో 6 అడుగుల జాగా ఎక్కడున్నదో మనకు తెలుసా? ఎందుకు తెలియదమ్మా? ఇంత తెలియకల్లోనే కదా మనం, ఇంత తెలియకల్లోనము. ఎక్కడ ఉంటుంది మరి? అది ఎందుకు ఏర్పాటు చేసుకుంటలేం మనం? అది నీకు అవసరం లేదంటున్నాడు ఆయన. మన పుట్టుక ఎట్లా పుట్టామో మనకు తెలియదు, మనం చనిపోతే ఎక్కడ వెళ్తారో కూడా ఎవరికి కూడా తెలియదు. కానీ మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మళ్ళీ ఏమైపోవాలి? మట్టిలోనికి పోవాలి. మట్టి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అందుకే భక్తుడు అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది మరలా ఆయన యొద్దకే వెళుతుంది. మళ్ళా ఆయన దగ్గరనే ఉంటాం మనం. ఆయన మనల్ని చేర్చుకుంటాడు. కానీ మన స్థితిగతులు పరిస్థితులు మంచిగా ఉండాలి. చేర్చుకుంటాడనంటే ఇక ఏమి లేదు, అటెండెన్స్ రోజు చర్చికి పోతే చాలు, రోజు ప్రార్థన చేసుకుంటే చాలు అనకూడదు. మన గుణగణాలు, ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటించాలి. ఒక్క ఆజ్ఞ మీరినా కానీ మనం అపరాధులం అయిపోతాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా పోతుంది. హల్లెలూయా. అందుకే కొంతకాలమే మనం ఇక్కడ ఉంటాం. కొంతకాలం, ఎంతో కాలం కాదు. అందుకే అంటున్నాడు, నరులారా తిరిగి రండి. నరులారా తిరిగి రమ్మనగానే మనం వెళ్ళిపోవాల్సిందే. నేను నా భార్య చెప్పేస్తా, నా ముద్దుల కుమారుడు ఉన్నాడు, నా ముద్దుల కుమార్తె ఉన్నది, నేను వాళ్ళకి చెప్పేస్తానంటే నో అంటాడు ఆయన. నో, నేను రమ్మన్నాను, నువ్వు రావాల్సిందే, అంతే, రావాల్సిందే. కానీ దేవుని ఆజ్ఞలు కట్టడలను మనము పాటించవలసిందే. హల్లెలూయా. అందుకే దావీదు తన కుమారునికి మేలైన మాటలు అందించాడు. నిద్రపోతే మేమేం చెప్తాం ఇక? విజయక్క అయితే మేలైన బ్రతుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా వినండి. వాక్యము చాలాసేపు అవుతుందని బాధపడకండి. ఇలాంటి మాటలు మళ్ళీ మీకు దొరకవు. మీరు ఎక్కడో నిద్రపోతారు, ఎన్నో కూర్చుంటారు, పోయినట్టే పోతారు, కానీ మీరు నిద్రపోయినట్టే ఉంటారు. హల్లెలూయా. అట్లుండకూడదు. దావీదు తన కుమారునికి, ఇదే సొలొమోనుకు కొన్ని మాటలు ఇచ్చాడు ఆయన చనిపోయే ముందు. మనోళ్ళు అయితే ఎవరికి ఎంత ఇచ్చావో చెప్పు, నేను రాసుకుంటా అంటాడు. ఏ బ్యాంకులో ఎంత ఉన్నదో చెప్పమంటాడు. పోయినాడు ఏమైనా తీసుకుపోతామా అమ్మ? ఏమైనా గడియారం ఉన్నా, మేలైన వస్తువులు ఉన్నా, అక్కడ ఆవిడ కళ్ళం ఉంటుంది, అక్కడ కళ్ళం, ఆ కళ్ళంలో లేపేస్తాడు. అక్కడో వెళ్ళి అందుకే అంటున్నాడు ఇక్కడ సొలొమోనుకు దావీదు ఒకసారి రాజులు 2వ అధ్యాయం, మొదటి రాజులు 2వ అధ్యాయం ఒక మాట మనం చూసుకుందాం. ఏమి నేర్పించాడో చూసుకోవాలమ్మా, మనకు అవసరం ఇది. 3వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా
నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీకు ఏం అప్పగించాడో దాన్ని కాపాడుకోవాలి. అమ్మా, నీకేం అప్పగించాడు దేవుడు? ఏం అప్పగించాడు? నాకు సేవ అప్పగించాడు. హల్లెలూయా. నేను సేవ చేయాలి. ఇక్కడ కాకుండా పండుకొనైనా సేవ చేయాలి. మీకు తెలియదు. చనిపోయిన తర్వాత నా బాధ్యత అది. మీకేమి ఇచ్చిండో నాకు తెలియదు. మరి ఆలోచించుకోండి. ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరికి? తన యొక్క కుమారునికి చెప్తున్నాడు, సొలొమోనుకు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగం రాసిన సొలొమోనుకు చెప్తున్నాడు తండ్రి, నీకు ఇచ్చింది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు నీకు ఇచ్చింది గట్టిగా పట్టుకోవాలి, కాపాడుకోవాలి. విలువైంది ఆ కిరీటాన్ని కాపాడుకోవాలి. దుర్వినియోగం చేయడానికి వీల్లేదు. నీ ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. ఏదైతే ఇచ్చిండో దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడాలి. ఆయన మార్గముని అనుసరించాలి. అనుసరించడం అంటే ఆయన వెంబడి వెళ్ళాలి. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దోడలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భార్య పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి పని వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే అంటున్నాడు పేతురు, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చాం కదా, మాకు ఏమి మిగిలింది, మాకు ఏమి ఇస్తావు, మాకు ఏం దొరుకుతుంది అని అడిగాడు ఆయన. బాబు ఎందుకు తొందరపడతావు? ఎందుకు తొందర? ఏం కావాలి నీకు? ఇక్కడ కాదయ్యా, అక్కడ ఉంది నీకు. హల్లెలూయా. అక్కడ ఉంది. నువ్వు తీర్పు తీస్తావు. అక్కడ 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 12 సింహాసనాల మీద కూర్చోండి, తీర్పు తీరుతారు. ఇంకేం కావాలయ్యా? ఇది శాస్త్రం భూమి మీద. మృతము యాకోబు చెప్పాడు, ఎంత సంపాదించినాడే పోతుంది, కాలి బూడిదైపోతుంది, పనికి రాకుండా పోతుంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పగించిన దానిని కాపాడుకోవాలి. ఇది మహాభాగ్యంగా దాన్ని ఎంచుకోవాలి. దేవాను ఇచ్చినందుకు వందనాలు అనాలి. ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించాలి. ఇంకేమంటున్నాడు? ఏ పని పూనుకున్నా కానీ, ఏ పని చేయాలన్నా కానీ, ఏ పని నువ్వు పూనుకోవాలని అనుకున్నా, నువ్వు ఏ పని చేయాలని అనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకము కలిగి ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్త కలిగి ఉండాలి. జ్ఞాని వలె ఆలోచించాలి. నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం కాదు, నీకు ఇష్టం ఉన్నట్టు చేయడం కాదు. ఇంత బుద్ధిమాటలు నేర్పిస్తున్నాడు ఆయన, తన కుమారునికి నేర్పిస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం హల్లెలూయా ఏదేదైతే వ్రాయబడి ఉన్నదో, ఏమని రాయబడి ఉన్నాయి? మోషే ధర్మశాస్త్రంలో ఏమై రాయబడి ఉన్నాయి? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తప్పని కొట్టాడు. ఆయనే అదృష్టవంతుడు. అతడు చేయనదంతా సఫలమవుతుంది. కానీ ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచి, నువ్వు 10 ఆజ్ఞలలో 9 పాటించి, ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు పొరపాటు జరిగి, నువ్వు పక్కకు జరిగి నేను చేయలేదంటే 9 ఆజ్ఞలు కూడా నీళ్ళలో పోసినట్టు అవుతుంది. అందుకే ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని ఏదో దేవుడిలో పెట్టి అడే పారేయకండి. మీకు చదువు రాకపోతే దీన్ని ముద్దాడండి. రోజు పొద్దుగాలు లేచి రోజు ఒక పేజ్ తిప్పండి. మీకు చదువు కూడా ఇస్తాడు. మాకు చదువు కావాలి ప్రభువు అంటే. నేను చెప్తున్నాను కాదమ్మా. హల్లెలూయా. ఆయనే రాయించాడు. ఇది ఏదో జ్ఞానులు రాయలేదు, దీన్ని మేధావులు రాయలేదు, ఇది మామూలు వ్యక్తులు రాశారు. ఇది ఇప్పటికి కూడా చలామణి అవుతుంది యావత్ ప్రపంచ దేశాలకు. చప్పట్లు కొడదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అంటే మాటలు కాదు. ఇంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటించాలి. అందుకే అంటున్నాడు, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉన్న దేవుని యొక్క కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనాలి. హల్లెలూయా. ఆయన శాసనాలను గైకొనాలి. ఏదైనా ఇష్టమైతే పోతా, కష్టమైతే మానుకుంటా. నువ్వెవరు నన్ను అడగడానికి? నువ్వు ఇలా చర్చికి రాలేదని ఎందుకు అడుగుతాను? ఇది కాదు. హల్లెలూయా. నేను చదువు బైబిల్,
బైబిల్ చదివి కూడా గర్వించద్దు. హల్లెలూయ. నేనే చదువుతున్నానని గర్వించకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అవన్నీ కూడా ఆచరించాలి, ఆచరణ యోగ్యం కావాలి. ఇది చదవడం మాత్రమే కాదు, నువ్వు ఇతరులకు బోధించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చదవడమే కాదు, బోధించాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, నీవు సమస్త జనములను నాకు శిష్యులుగా చేయమన్నాడు ఆయన. ఏదో మనకు మనమే తీసుకోవడం కాదు, ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి, ఇతరులకు పంచిపెట్టాలి, విన్నటువంటి వాక్యం ఇతరులకు వెదజల్లాలి, దేవుని మాటలను తీసుకుపోయి ఇతరులకు ఇచ్చేయాలి. హల్లెలూయ. ఎవరి దగ్గర కాకర గింజలో, సొరకాయ గింజలో, లేకుంటే వేరే విత్తనాలు ఎవరి దగ్గర అక్కపోయి మీ ఇంటికాడ పెట్టుకున్నారా అమ్మ? పెట్టుకున్నోళ్ళేనా? ఎందుకు పెట్టుకున్నారు? కాయలు కాసిన కాయలని మీరే తిన్నరా? దేవునికి కూడా తిన్నరా? హల్లెలూయ. అంటే వెదజల్లాలి విత్తనాలు. మనం ఒక విత్తనం దేవుని దృష్టిలో, అర్థమైందన్నా? మనం ఒక విత్తనాలము. ఎందుకు మనల్ని విత్తనంగా ఎందుకు కాపాడాడు? కొత్త కుండ తెచ్చి దాంట్లో వేసి ముడుపు కట్టి దాని చుట్టూ పెండ రాసి పెట్టుమన్నాడా? దాన్ని ఏమంటే ఎందుకంటే ఏమన్నా దాన్ని మెత్తి పెట్టుడా? మెత్తు ఏది గుమ్ము నిండా ఒడ్డు పోసి ఒట్టు పెట్టి మళ్ళీ ఎవరు తీసిందో తెలియాలి, కనపడాలి. రోజు చూడాలి దాన్ని. కోడల్దా ఎవరు తీసిందో తెలియాలి. కొడుకు తీసిండా, కోడలు తీసిండా, పిల్లలు తీసిండా? అట్లా ఉంచమని చెప్పలే దేవుడు. అట్లా ఉండకూడదు. మనం వెదజల్లాలి, వెదజల్లాలి, వెళ్తూనే ఉండాలి. హల్లెలూయ. అందుకే అంటున్నాడు, ఎన్నడూ దున్నబడని భీయుడు భూములను మీరు దున్నండి అంటున్నాడు అక్కడ. మనం చెప్పాలి, ఎవరికి తెలియనటువంటి వారికి దేవుని వాక్యం చెప్పాలి. నాకు చదువు రాదు అని అనకూడదు, నాకు తెలివి లేదు అనకూడదు. మోసేని అంటున్నాడు, అయ్యా మోసేని అంటే నువ్వు వెళ్ళంటే, అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నేను ఆయనతో మాట్లాడలేను. అరే మనిషికి నా నోరిచ్చినోడు ఎవడు? కళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు? చెవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నేనే కదా. నేను వెళ్ళమంటున్నాను, నువ్వు వెళ్ళాలి. గట్టిగా తప్పని కొట్టండి. వెళ్ళాలి అంతే. అది మన అందరి బాధ్యత. మన వాళ్ళు ఎవరైనా చుట్టాలు మంచి ఆఫీసర్ హోదాలో, లేకుంటే ఎమ్మెల్యేనో, ఎంపీ అంటే మాకు చాలా దగ్గర వాడక్క, మనం చెప్పితే వింటాడక్క అని అంటారు. మరి ఏసై గురించి ఏం చెప్పావు? నాకు ఇది జరిగింది, నా కుటుంబంలో ఇది అద్భుతం జరిగింది, నాకు ఈ మేలు జరిగింది, నాకు అది జరిగింది, నీకు ఇది జరిగింది, ఎందుకు చెప్తలేవు? మరి ఎందుకు దాచుకుంటున్నావు? ఈ ఆజ్ఞను ఎందుకు పాటిస్తున్నావు? ఆయనకు సాక్షిగా ఎందుకు నిలబడతలేవు? అందుకే అంటున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనము. అప్పుడు నీ పిల్లలు ఏంటట? నీ పిల్లలు, ఈ పిల్లలు పాడుగా అని అంటారు కొంతమంది. చాపన అర్థాలు పెడతా అంటారు. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. నువ్వు మంచిగుంటే నీ పిల్లలు హల్లెలూయ. నువ్వు బూకర్ తిల్లి తింటే వాళ్ళు కూడా బూకర్ తిల్లే తింటారు. నువ్వు చెడిపోతే వాళ్ళు అరే తల్లి ఏది ఏమంటారు? తల్లి తీరు నేను కొత్త చెప్పడమా? బైబిల్ వాక్యం ఇది. నిన్ను బట్టే కదా నా నామము అన్య జనులలో దూషించబడుతుంది. నీ పిల్లలు అంటున్నాడు, నీ పిల్లలు చాలా జాగ్రత్త. హల్లెలూయ. ఏలి కుమారులాగా మన కుమారులు ఉండడానికి వీలేదు. ఏలి కుమారులు చెడిపోయారు, నాశనమయ్యారు, పతనమయ్యారు. ఆ రకంగా మనం ఉండడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. నువ్వేమి నేర్పించావని అంటున్నాడు. ద్వితీయోపదేశ గ్రంథంలో 6వ అధ్యాయంలో అంటున్నాడు, నువ్వు ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకు? బజార్ పొండి పోతాడే దేవుని మాటలు నేర్పాలట, పండుకున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలట, కూర్చొని భోజనం చేసినప్పుడు దేవుని మాటలు అందించాలట.
నీవును ఆ, నీ కుమారుడును ఆ, నీ కుమారుని కుమారులను ఆ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆ, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆ, ఆజ్ఞలన్నీ ఆ. నీ జీవిత దినములన్నిటి నీ జీవితం అంటే నువ్వు బ్రతికే కాలం అంతా. కొంతమంది అంటారు వెనకట అనేది, మేము కూడా అనేదిలే, శాస్త్రాలు చెప్తా అంటే నువ్వు ఊ కొడతానే చెప్తా. తెలుసా అమ్మ మీకు? ఊ కొడతానే చెప్తా. నువ్వు ఊ కొట్టలేవు, మొన్ననే ఊ కొట్టలేవు, నేను ఇలా చెప్పా అనేది. లేదక్క లేదన్నా ఊ కొడతా అనేది సగంలే. అట్లా కాదు, ఇది అట్లా కాదు. హల్లెలూయ. ఇది కడదాకా కొసెల్లా ఉండాలి. హల్లెలూయ. అందుకే మాట్లాడుతున్నాడా, గై కొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి. ఆయుష్ పెంచుతాడు దేవుడు. దేవుడు ఆయుష్ ఇస్తాడమ్మా, నేను నమ్ముతాను. దేవుడు నేను పోయటం 20 ఏళ్ళ కిందటనే, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ కిందటనే ఆయుష్ని ఇస్తాడు. ఇస్తాడమ్మా. అందుకే నేను చెప్తున్నా, అందుకే దేవుడు ఇస్తాడు, నమ్మాలి. ఇది దీర్ఘాయువును ఇచ్చేటువంటి నీ బ్రతుకు దినాలన్నా నువ్వు చేసే పని ఏంటిది? ఏ మార్తలాగా విస్తారమైన పని చేయడం కాదు. నేను కొంచెంసేపు ఎక్కువ చెప్తాను, నేను బాధపడకండి. ఇవి మళ్ళా పోతే రావి మళ్ళా మాటలు. నేను బయటికి పోతే ఒక్క మాట రాదు, ఒక్కటి తెలియదు మళ్ళా. మార్త వలె విస్తారమైన పనులు చేయనికి వీలు లేదు. మార్తా నువ్వు అనేకమైనటువంటి విస్తార పనుల మీద నువ్వు అలసిపోతున్నావు. కానీ ఈ మరియా ఉత్తమమైనది కోరుకున్నది. ఈ నా పాదముల దగ్గర నుండి నా మాటలు వింటుంది, నా స్వరం వింటుంది, దేవుని బోధ వింటుంది, నా తండ్రి బోధ వింటుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీ కుమారులు నీ తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇజ్రాయేల్ రాజ సింహాసనం మీద ఆసీనుడవు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. నువ్వు ఎప్పుడైనా పొరపాటు చేసావో కథమే అయిపోయింది. అందుకే సౌలుతో అంటున్నాడు, ఇక నీ రాజ్యం నిలవదు. నువ్వు దేవుని మాట వినలేదు, ఆయన మాటకు నువ్వు విరుద్ధంగా చేసేసావు. కొంతమంది షార్ట్ టెంపర్ తోటి చేస్తా ఉంటారు, నాకంతా తెలుసు, నేనే ఇదంతా చేస్తాను. ఎప్పుడు చేయకూడదు, ఆలోచించి నిదానంగా చేయాలి. రేపు రానున్న అధ్యాయంలో వచ్చే వారం మనం ఈ మొదటి సమూయేలు గ్రంథం నుంచి దావీదు గురించి, గోలియాతు గురించి, సౌలు గురించి, రాజుల గురించి, అందరి గురించి చదువుకుందాం మనం. హల్లెలూయా. మామూలుగా కాదమ్మా ఇది ఒట్టి మాటలు కాదు, ఇవి ఒట్టి మాటలు కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఏలి కుమారులు కూడా చెడిపోయారు, ఆయన ఒక మంచి దైవజనుడు. అలాంటి మాటలు కూడా దాంట్లో వ్రాయబడి ఉంటాయి. యుద్ధాల గురించి ఉంటాయి. దావీదు ప్రతి చోటికి, అయ్యా నేను యుద్ధానికి పోతున్నా, పోవల్లా, నేను మానాలా అంటే దేవుడు అవసరమైతేనేమో పొమ్మనేది, లేకుంటే వద్దనేది. వద్దంటే ఊకునేది, పొమ్మంటే పోయేది. హల్లెలూయా. అందుకే మన చెప్పు చేతులలో నీ పిల్లలు ఉంటారని మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రమము తప్పిపోరు, మాట ప్రకారము ఉంటారు. అందుకే అంటున్నాడు, నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును గాక. స్థిరపరుస్తాడు నిన్ను బట్టి నీ పిల్లలు. హల్లెలూయ. తల్లి తీరు బొల్లి పిల్లలాగా ఉండకూడదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే కదా, నువ్వు జాగ్రత్తగా ఉంటేనే కదా నీ బిడ్డలు ఆ రకంగా ఉంటారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి ఒక్కటి చెప్పాలట. దేవుని గ్రంథాలు ఈ రాళ్ళు ఎందుకని అడుగుతారట పిల్లలు. హల్లెలూయా. అడిగినప్పుడు చెప్పాలి, ఓ అయ్యా మహా కష్టంతోటి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయాలు చేసి దాంట్లోకి వెళ్ళి ఇజ్రాయేల్ అందరినీ నడిపించిండని తన కొడుకులకు చెప్పాలట. మీ కొడుకులకు చెప్తాలా? మీ బిడ్డలకు చెప్తాలా? మరి అంత అద్భుతాలు చేసిన దేవుని గురించి ఎందుకు చెప్తలేం? మరి మనం ఏం నేర్పిస్తున్నాం? ఎటు నడవమంటున్నాం? చిన్నపిల్లలు ఏడుతుంటే సెల్ ఫోన్లు ఇస్తాలు, అయ్యవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారట. ఆ విధంగా కాదు. హల్లెలూయా. అందుకే ప్రసంగి గ్రంథం మనకు ముగింపులోనికి వచ్చాము. ఎంత మంచి మాటలు ప్రసంగిలో చెప్తున్నాడు. ఈ ఒక లాస్ట్ ముచ్చట చూసుకొని మనం ముగించుకుందాం. 11వ వచనం ధ్యానించుకుందాం. 12, 11. జ్ఞానులు చెప్పు మాటలు
ములుకుల వలె చక్కగా మునికోలల వలన చక్కగా ఉంటాయి. మీరు మంచిగానే చెప్తారన్నా, మీరు మంచిగానే చెప్తారు కానీ నువ్వు అన్నట్టు మాకు కావద్దా అంటారు మీరు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, జ్ఞానులు చెప్పేటువంటి మాట మనకు తెలుసు, అన్నీ తెలుసు. నవ్వుకుండా చెప్పేటోడు చెడిపోవాలని చెప్తాడు, కోపంతో చెప్పేవాడు మంచి మార్గంలో నడిపిస్తాడు. నవ్వు కూడా చెప్పే మాటలు ఎప్పటికీ వినకండి, అవి మంచి కాదు అవి. ఇక్కడ అందుకే అంటున్నాడు, జ్ఞానులు చెప్పేటువంటి మాటలు వినాలి. అవి ఎట్లుంటాయి అంటే ములుకోలల వలెను చక్కగా కూర్చబడి ములుకోల అని తెలుసా అమ్మ? ముళ్ళుకర్ర తెలుసా? ముళ్ళుకర్ర తెలుసుగా. ముళ్ళుకర్ర ఎట్లుంటుంది? దానికి ఏముంటుంది? దానికి ముళ్ళు ఉంటుంది. దేన్ని కొడతారు? అట్లా ఉండాలి. హల్లెలూయా. దేవుని మాట అట్లా ఉండాలి. ఈ పాస్టర్ ఎప్పటికీ మా గురించే అంటాడు, మమ్మల్ని బట్టే అంటాడు, మా గురించి అంటాడు. ఇది ఈ తప్పు ముచ్చట. ఇది ములుకోల వాక్యం అనేది దిగకపోతే నీకు చెవు మీద పేరు వారదు. ములుకోలలాగా ఉంటుంది దేవుని మాట, పొడిచినట్టే ఉంటుంది, ఇంజక్షన్ వేసినట్టే ఉంటుంది. ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టిన మేకు వలె ఉంటాయి అవి. హల్లెలూయా. ఆ మేకు వలె ఉంటాయి. మరి అంత ఇనుప సువ్వను ఎందుకు ఇట్లేసి పుడతారు వాళ్ళు? రక్తాలు కారుతాయి చూసిలా, రక్తాలు కారుతా ఉంటాయి. మరి నడిచేదాన్ని కొడతారా, నడవండి అన్న మీరే చెప్పండి. ఏది నడవని దాన్ని పొడవరు. హల్లెలూయా. దీన్ని చూసి అది సెట్ కావాలి. తప్పని కొట్టండి. హల్లెలూయా. నిన్ను చూసి ఇతరులు సెట్ కావాలి. నిన్ను చూసి ఇతరులు సెట్ కావాలి. అందుకే అంటున్నాడు ఒక మాట సౌలుతో కూడా అంటున్నాడు దేవుడు. ఒకసారి అపోస్తల కార్యం 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం అండర్లైన్ చేసుకోవాలి. దానికి దీనికి బేరీజ్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనకు పనిచేస్తుంది. 26వ అధ్యాయం 14వ వచనం, పేజ్ నెంబర్ వచ్చి 129. మేమందరమును నేలబడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? హల్లెలూయా. మునికోలలు. హల్లెలూయా. మునికోలలకు ఎదురుగంటే ఏమవుతుందమ్మా? నేను ములుకోలను అయితే నువ్వు నన్ను అంటున్నావు రా సౌలా, నువ్వు ఏందో అనుకుంటున్నావు, నా బిడ్డలను నాశనం చేస్తున్నావు, నా బిడ్డలను చంపేస్తున్నావు, ఈడ్చుక వెళ్తున్నావు. మునికోలలకు ఎదురుదన్నుట నీకు కష్టమని నీకు తెలియదా? ఎవరికి ఎదురుపోతున్నావు నువ్వు? మునికోలకి ఎదురుపోతున్నావు రా. ఎప్పుడు ఎదురుపోవద్దు దేవుని మాటకు. దేవుని బిడ్డల మీరు జోలికి పోవద్దు. దేవుని బిడ్డలను చెప్పించద్దు. దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా నీ కళలో కూడా లేకుంటే ఇంట్లో పోయి కూడా శపించకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మునికోలలకు ఎదురు తన్నుట తగదని నీకు తెలియదా? నీకే గాయమవుతుందని తెలియదా? అందుకే చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే మునికోలలకు కొలల వలను చక్కగా కూర్చోబడి బిగగొట్టబడిన మేకు వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడి నడినట్లున్నవి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకో చివరి వచనం చూసుకుందాం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది ప్రక్రియ కాదు క్రియ, క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ అది తీర్పులోనికి వస్తుంది. హల్లెలూయా. మంచిదానికి తీర్పున్నది, చెడ్డదానికి తీర్పున్నది. ఇది చెప్పితే మనకు ఒడవదిగా. మంచివారిని ఏమో కుడివైపున వస్తాడట, చెడ్డవారిని ఏమో ఎడమ వైపున వస్తాడట. తెలుసుగా, విన్నారు కదా? మంచివారిని కుడివైపున, చెడ్డవారిని ఎడమ. అంటే మంచివైనా చెడువైనా తీర్పు తీర్పే. నువ్వు చేసిన పనులకు, నువ్వు చేసినటువంటి వాటికి తీర్పు తీర్పే. ఇదే మాట
ఇప్పుడు చెప్పాను కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ప్రతిదానికి తీర్పు ఉన్నది. తీర్పు తీర్చుటకు నాకు అధికారం ఉన్నది అని అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నా దగ్గర ఉన్నది, నీకు జీతం ఇయ్యనికి. హల్లెలూయ, నా దగ్గర ఉన్నది అని అంటున్నాడు. అందుకే ప్రతి వానికట గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ అది చెడదే కానీ తీర్పులోనికి వస్తుంది. మరి మనం ఎట్లా ఉంటున్నాం? భక్తి చేస్తున్నాం, మనకే శిక్షలు ఎక్కువ. అమ్మ చాలా జాగ్రత్త. ఇప్పుడు తలలో పెంకెత్తండి, ఇది చూడండి, చెప్తున్నా మనకే తీర్పు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. అయ్యా మాకు ఏం తెలియదు, అయ్యా మాకు ఎవ్వరు చెప్పలేదయ్యా, మాకు ఏం తెలియదు అంటే ఆయన నమ్ముతాడు కానీ మనలను మాత్రం నమ్మడు, మనలను మాత్రం వదిలిపెట్టడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఆయనకు ఏం చేయాలి? ఒక విత్తనము వలె మనము ఉండాలి. మనం విత్తనం వలె ఉండాలి. ఆయన చేతిలో ఒక సాధనం వలె మనం ఉండాలి. సరే, మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.